ఒకేసారి హైదరాబాద్లో ఒకేసారి ఏకంగా 65,000 కొత్త ఆటోలు ఎలక్ట్రిక్, సిఎన్జి, ఎల్పిజితో నడిచే వాటికే అనుమతి. ఔటర్ రింగ్ రోడ్ లోపల తిరిగేలా పర్మిట్లు, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. వేల కుటుంబాల ఉపాధి లభిస్తుంది. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆటోల సంఖ్యను పెంచేందుకు అనుమతిస్తున్నట్లు రవాణా శాఖ అయితే పేర్కొంది. కాలుష్య సమస్య నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో కొత్త ఆటోలకు అనుమతులైతే ఇవ్వట్లేదన్నమాట. అయితే ఇందులో భాగంగా మనం చూసుకుంటే, నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెళ్ళే ప్రజలతో ఆటోలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్త ఆటోలకు పర్మిట్లు జారీకి అనుమతినివ్వాల్సిందిగా రవాణా శాఖ కమిషనర్ ఫిబ్రవరిలో ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. పరిశీలించిన ప్రభుత్వం 65,000 కొత్త ఆటోలకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. వాటికి రవాణా శాఖ పర్మిట్లు జారీ చేయనుంది. అయితే కొత్తగా వచ్చే ఆటోలకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతం వరకే పరిమితం అయితే విధిస్తున్నట్లయితే చెప్పారనమాట. కాలుష్య సమస్యకు దారితీసే డీజిల్, పెట్రోల్తో నడిచేవాడికి కాకుండా ఇంధనంగా సిఎన్జి, ఎల్పిజి వంటి వాటిని వినియోగించే ఆటోలకి అనుమతులు అయితే ఇవ్వనున్నట్లయితే తెలిపింది. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు అయితే ఉత్తర్వులు అయితే ఇచ్చారు. ఒక వ్యక్తి కుటుంబం ఒక వ్యక్తికి ఒకటి మించి పర్మిట్లు ఇవ్వద్దని కూడా చెప్పారన్నమాట. అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటోల సంఖ్య పెరిగిన కాలుష్యం పెరగదని రవాణా శాఖ అయితే చెప్తూ ఉంది. ముఖ్యంగా ఏకంగా 65,000 కుటుంబాలకైతే ఉపాధి అయితే లభించబోతుందన్నమాట. ఎలక్ట్రిక్ ఆటోలు అయితే 20,000 ఉన్నాయి. సిఎన్జి అంటే 20,000 అనుమతి అయితే ఇస్తారు. ఇక్కడ సిఎన్జి ఆటోలకు అయితే 10,000కు అనుమతి ఇస్తారు. ఎల్పిజి ఆటోలకు అయితే 10,000కి, రెట్రోఫిటెడ్ ఎలక్ట్రిక్ ఆటోలకు అయితే 25,000కు అనుమతి అయితే ఇవ్వబోతున్నారు అన్నమాట. మొత్తంగా 65,000 ఆటోలకు అయితే హైదరాబాద్లోనే అయితే అనుమతి ఇవ్వబోతున్నారు. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.